కడప జిల్లాలో అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. మృతుడు పశు వైద్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ అచ్చన్న అని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. 24వ తేదీన అన్నమయ్య జిల్లాలో మృతదేహం లభ్యమైంది. దానిని తప్పిపోయిన డాక్టర్ అచ్చన్న మృతదేహంగా గుర్తించారని వివరించారు. పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న డాక్టర్ అచ్చన్నను అసిస్టెంట్ నర్జన్ సుభాష్ చంద్రబోస్ హతమార్చినట్లుగా విచారణలో తేలిందని ఆయన అన్నారు. సుభాష్ చంద్రబోస్ మరో ఇద్దరి సహాయంతో డాక్టర్ అచ్చన్నను హత్య చేశారన్నారు. సీసీ కెమెరాలు, మొబైల్ కాల్ డేటా ఆధారంగా కేసును ఛేదించామని తెలిపారు. దానిలో ఉన్న క్లూ, అదేవిధంగా రాయచోటిలో చంద్రబోస్ లొకేషన్ డ్యూరింగ్ దట్ టైం, ఇది రెండు బేస్ చేసి ఈ కేసుని సైబర్ టీం వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగి దాని మీదనే ఈ యొక్క కేసుని క్రాక్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు ప్రధానంగా గమనిస్తే వీళ్ళు ముగ్గురు క్లియర్గా ఈ యొక్క మర్డర్లో ఇన్వాల్వ్ అయినది కన్ఫర్స్ అయ్యారు. వీళ్ళని ఈరోజు జ్యుడిషియలీ రిమాండ్ పెడుతున్నాము. ఈ కేసులో ఇంకా ఇన్వెస్టిగేషన్స్ కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఈ కేసులో మిగతా వాళ్ళు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ మీద కూడా ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉందన్న విషయం మీద క్షుణ్ణంగా పరిశీలిస్తూ వస్తున్నాము. అండ్ ఆధారాలు సేకరించే విధానాలు కూడా చూస్తూ సైబర్గా, అదేవిధంగా కాల్ డీటెయిల్స్ మేరకు, అదేవిధంగా ఇండిపెండెంట్ విట్నెసెస్ని చూస్తూ అది కొనసాగుతూ ఉన్నాయి. So today we are remanding these 3 fellows and we are sending a report against this veterinary surgeon to the concerned department.